వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 16వ చరణం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రమాణాలు, దేవుని యొక్క వాగ్దానాలు, ఈ రెండింటిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందులో భాగంగా 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఫెయిత్, విశ్వాసము. ప్రతి వాగ్దానము దేవుని పట్ల మనకు కలిగి ఉన్న విశ్వాసము ద్వారా అది లోతుగా పాతుకుపోతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దీర్ఘాయువు చేత అనే మాట కానీ, నా రక్షణ తనకు చూపించేదను, తృప్తిపరిచేదను, ఈ మాటలన్నీ దేవుడు మనకిస్తున్న వాగ్దానాల పరంపరగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ వాగ్దానాలన్నీ మన జీవితాల్లో నెరవేర్చబడాలి అని అంటే మనం ఖచ్చితంగా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది లేకపోతే వీటిని పొందుకొనటం అసాధ్యముగా కనిపిస్తున్నాయి అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫేవర్, అనుకూలమైన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మన పైన ఆశీర్వాదాలను, వాగ్దానాలన్నింటినీ అనుకూలంగా ఉంచే దేవుడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. తృప్తిపరుస్తున్నాను అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకు అనుకూలంగా ఫేవరెటిజాన్ని చూపించి దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఉదయకాల సమయంలో సూర్యకాంతిలో ప్రతి చెట్టు సూర్యరశ్మిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఫలితాలను అది అందిస్తూ ఉంటుంది. తనకున్న శక్తిని బట్టి కానీ, ఆ వృక్షం కానీ, ఆ చెట్టు కానీ తన బలమును బట్టి కానీ అతిశయించదు. కేవలము సూర్యకాంతి మీద అది ఆధారపడి ఉంటుంది అన్నట్లుగానే మనము కూడా ఈ ఆశీర్వాదాలు, దీర్ఘాయువు, బలము, రక్షణ అనేవి మన సొంత శక్తితో మనం సంపాదించుకునేవి కావు. కాబట్టి దేవుడే మన మీద ఫేవర్ ఉంచి మనందరికీ వాటిని అనుగ్రహిస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫుల్నెస్, సంపూర్ణత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దీర్ఘాయువుతో అన్న మాటను మన బైబిల్ పరిభాషలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నదానితో పోల్చవచ్చు. దేవుడు మనకు సగం ఆయుష్, కొద్దిగా దినాలు, తక్కువ దినాలు, ఇలాంటి వాటితో తన ప్రజల్ని ఆయన దీవించట్లేదు. దీర్ఘాయుషత అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, దానికి మించి ముదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని ఆయన దీర్ఘాయుష్మంతులుగా మనం దీవించడానికి ఆయన సంపూర్ణతను మన మీద చూపించేవాడు, పరిపూర్ణతలోనికి మనల్ని తీసుకొని వచ్చేవాడు అన్న విషయాన్ని గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ఫ్రీడమ్, స్వతంత్రత, స్వేచ్ఛ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భయం నుండి, ఇరుకులన్నిటి నుండి, బలహీనతలన్నిటి నుంచి ఆయన మనకు రక్షణను చూపించేవాడు, రక్షణను కనపరిచేవాడు. ఆ రక్షణ అనేకమైన భయాల నుండి మనల్ని రక్షిస్తుంది. అది జీవితమును గురించిన భయాల నుండి, జీవితమును గురించిన పొరపాట్ల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి దీర్ఘాయువుతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీతో సమమెవరు, నీతో ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. గాడ్ బ్లెస్ యూ.